2013 చట్టం సవరణ. I am absolutely flattered with that. ఎందుకంటే GOMS 123ని స్టే చేసిందే చాలా రీజన్స్ గురించి. ఆ జియోనేమో 1 పేజ్ జియో, కానీ దాని మీద వచ్చిన ఆర్డర్ ఇట్స్ 100 pages. ఇట్స్ లిటరలీ 100 pages ఆర్డర్. ఏంటంటే ప్రభుత్వం మధ్యలో ఇంకొక భూ నిర్వాసితుని ఒక రైతు మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. దే కెనాట్ బీ ప్యారిటీ బిట్వీన్ ఇన్ ద బార్గెనింగ్ ఆర్ సో కాల్డ్ నెగోసియేషన్స్ దట్ దిస్ జియో సేస్. ఎందుకంటే ఆల్వేస్ ద అప్పర్ హ్యాండ్ విల్ బీ ఆఫ్ ద గవర్నమెంట్కి అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు మీకు ఇష్టమైన రేట్స్కి మేము ఇచ్చేస్తాము అనే దాన్ని ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎన్ని అన్నా కానీ బలవంతపు భూసేకరణలు లేవు, లేకపోతే అందరూ ఇష్టపూర్వకంగానే ఇస్తున్నారు అనేది ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఇష్టపూర్వకంగా భూమిని ఇవ్వడం అనేది ప్రపంచ ఇట్స్ రికార్డులనే లేదు. there's no land acquisition, there's no eminent domain work done with freedom ఇష్టంగా. అందుకనే ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ అనేది లాస్ట్ ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ కింద ఉండే 1894 కింద. కావాలనే కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ ఇస్ నాన్ ట్రాన్స్పరెంట్. దర్ ఇస్ నో వే ఆఫ్ నోయింగ్ హూస్ ఫోర్సింగ్ హూమ్ ఆర్ హౌ మచ్ ఫోర్స్ ఇస్ బీయింగ్ యూజ్డ్, ఇట్స్ లీడింగ్ టు వైలెన్స్ అని చెప్పేసి 2013 యాక్ట్లో కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ లేదు. ఎవ్రీ ప్రొసీజర్ ఇస్ స్ట్రీమ్లైన్డ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ ఇస్ సైంటిఫిక్. కాంపెన్సేషన్ నుంచి ప్యాకేజ్ వరకు గ్రామ సభలలో ఏమి చెప్పాలో అని కూడా ఉన్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్లైన్డ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ ట్రాన్స్పరెంట్ కోయర్జన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్ యాక్విజిషన్. వీళ్ళు ఏం చేస్తారు, ఓ 2 సార్లు సెంటర్కి కిందికి తిరిగి మళ్ళీ అదే GOMS 123లో ఉన్న కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ బ్యాక్డోర్ ఎంట్రీతోని 21/2017లో ఇంక్లూడ్ చేస్తారు. So 21/2017 is challenged already in High Court. There are several writ petitions and arguments continuing. దాంట్లో కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ కూడా ఉంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే GOMS 123 ఎట్లయినా స్టేడ్ ఉంది, అది ఇట్స్ ఆల్మోస్ట్ గోన్ అని అనుకుందాం. వీళ్ళు ఇప్పుడు కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ సెక్షన్ కింద హంచులను హలవంత పెడుతుండ్రు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్. అండ్ ఊకున్నోళ్ళు ఊకోవాలి కదా, నేను సెంట్రల్ ల్యాండ్ యాక్విజిషన్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఇస్తానని చెప్పేసి వాళ్ళ టేబుల్ వాళ్ళు గీసుకున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కొట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా పునరావాసం ఇవ్వడం లేదు. నో రీహాబిలిటేషన్, నో రీసెటిల్మెంట్. దిస్ ఇస్ ది అమౌంట్, యూ టేక్ ఇట్ అండ్ లీవ్. సో ఆల్దో నామ్కే వాస్తే 2013 ల్యాండ్ యాక్విజిషన్ మేము ఫాలో అవుతున్నామని నోటిఫికేషన్స్ ఇచ్చినా కొన్ని జాగాల్లో అవి కూడా లేవు. కన్సెన్షువల్ ల్యాండ్ యాక్విజిషన్ కింద సైన్లు పెట్టించుకుంటున్నారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ 2013 ల్యాండ్ యాక్విజిషన్ సెక్షన్ 26 మార్కెట్ వాల్యూని పెంపొందించుడు లేదు. ఈ మార్కెట్ వాల్యూ 15-20 years నుంచి ఉన్నదండి. పెంపొందించుడు లేదు, దాని ప్రకారం ఇచ్చుడు లేదు. సో భూమే నాకు కావాలా, కాంపెన్సేషనా నేను ఇవ్వను, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ పునరావాసమా నాకు తెలియదు. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఉండాలా ఊడబీకాలా అది ప్రజల చేతిలో ఉన్నది. ఎందుకంటే మీరు ప్రజల కోసం వచ్చినప్పుడు మీరు ప్రజల మీదనే హావీ, ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఆన్ ద పీపుల్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూ బీయింగ్ హియర్. అయితే 2013 భూసేకరణ చట్టం అనేది ఆచరణ సాధ్యం కాదు అనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. దానికంటే బెటర్ ప్యాకేజ్ ఇచ్చే అవకాశాన్ని మేము మా చట్టంలో రూపొందించాము అనేది వాళ్ళ వాదన. దానికి మీరు సమాధానం చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ఆచరణ సాధ్యం కాదు, అభివృద్ధికి అడ్డం అనే వాదన మీద మీ అభిప్రాయం ఏంటి? దట్ ఈస్ ద మోస్ట్ cowardly statement and the most politically motivated statement I've seen. ఆచరణ సాధ్యం కాదు అనేది మీరు చవటలు దద్దమ్మలు ఎందుకు పనికిరాని వాళ్ళు మీరు గవర్నమెంట్లో ఉండొద్దు అనే దానికి నిదర్శనం వైఖరి. 2013 చట్టం విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఇట్ ఈస్ ద మోస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ legislation that is well researched and that was implemented with not just legal ఇది అంటే లైక్ ఒక చట్టంని ఇంప్లిమెంట్ చేద్దాము అనే ప్రవృత్తితోనే కాకుండా విత్ అ లాట్ ఆఫ్ హార్ట్.
it has an extremely human bent to it. Endukante I had a chance to compare it with other eminent domain land acquisition laws in other countries also. 1894 land acquisition చట్టం బ్రిటిష్ పరిపాలన కింద వచ్చింది. 100 years కన్నా ఎక్కువ అదే చట్టం మనం వాడుకున్నాం. ఆ 100 yearsలోనే ల్యాండ్ అక్విజిషన్ టైంలో జరిగిన ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఉన్నాయి. దెర్స్ అ లాట్ ఆఫ్ వైలెన్స్. ఫైనలీ 2013 చట్టము వచ్చినప్పుడు దట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ ఫార్మర్స్ వైలెన్స్ ఆన్ ద హైవేస్ ఆఫ్ హర్యానా. దాని తర్వాతనే నందిగ్రామ్ వైలెన్స్ దాన్ని స్టాప్ చేయడానికి, దాన్ని ఇఫ్ నాట్ స్టాప్ అట్లీస్ట్ టు రిడ్యూస్ ఇట్, ఈ ఇంత డీటెయిల్డ్ వెల్ రీసెర్చ్డ్ యాక్ట్ విత్ హ్యూమన్ టచ్ వచ్చింది. ఇది దీని గురించి డిస్కషన్లు, డిబేట్లు, లేకపోతే ఆపోజిషన్ రియాక్షన్స్ ఏమీ లేకుండే. ఇట్ వాజ్ యునానిమస్లీ పాస్డ్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద కంట్రీ. ఇటువంటి చట్టంని నువ్వు బోత్ హౌసెస్. So it was one of the shortest passed legislations in the history at that point of time. దాన్ని అఫ్ కోర్స్ మన స్టేట్లో బీట్ చేసేసారు అనుకో, ఎందుకంటే 1.5 minutes పాస్ చేసిన లెజిస్లేషన్స్ కూడా ఉన్నాయి మన స్టేట్లో. సో అటువంటి చట్టంని మీరు ఇది ఆచరణకు విరుద్ధం అంటే మీరు 2014 నుంచి 2016 వరకు పడుకొని ఉన్నారా? ఏం చేస్తున్నారు మీరు? ఈ కాల్పనిక ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రాడ్యులెంట్, లెట్ మీ టెల్ యూ. ఈ కాల్పనిక ప్రాజెక్ట్స్ కోసము మీరు సడన్గా 2015 ఎండ్లో 2016లో ఎందుకు లేసారు? If you had started the land acquisition process for these questionable, dubious, shady projects, anukundam, which they are, you could have completed the entire process in a matter of a year. You could have given them the kind of compensation they require, and you could have gotten your will. You could have started your so-called shady projects, and everyone would have been just keeping quiet. But instead of doing that, what did you do? You came out with an absolutely shady, undemocratic, non-transparent GO, saying that you're going to bargain for a consensual amount with the government or with the landowner. దాని కింద మీరు ఎక్కడ లేని అత్యాచారాలు అన్నీ చేశారు వాళ్ళని ఫోర్స్ చేస్తూ. అండ్ ఐ షుడ్ లెట్ యూ నో, the police force, the home department in Telangana is used and abused and completely sidelined from their regular activities of preventing crime and all, law and order, like never before. వాళ్ళైతే గూర్ఖాలే అయిపోయారు. They've become guards. They've become somebody who will just do anything blindly. They'll hearing impaired and blindly for the government. ఎక్కడ భూనిర్వాసుల మీద వాళ్ళు చేసిన అఘాయిత్యాలు చిన్నవి కూడా కాదు. అక్కడి నుంచి ఆర్డర్ రావాలి, వీళ్ళు వెళ్ళిపోతారు. ఆర్మీ ఫెటిక్స్లో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. స్టే ఆర్డర్లు ఉన్నప్పుడు కూడా జేసీబీలు ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ యాంటీ డెవలప్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ మీ యాంటీ డెవలప్మెంట్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ in defending it. I have no issue. If somebody calls me without a brain, I have a huge problem with that, because ee development పేరుతో జరిగే అఘాయిత్యాలు అవన్నీ చిన్నవి కావు. డెవలప్మెంట్ అన్ని ప్రతి జరిపే ప్రతి అఘాయిత్యము, ప్రతి భూసేకరణ, ప్రతి ప్రాజెక్ట్ డెవలప్మెంటే అంటే ఇంకా మిగిలింది ఏముండదు. ఇండియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక పదం ఉంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ కాకుండా ఇష్టం వచ్చినట్టు నేను ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నానంటే నువ్వు ప్రూవ్ చేయు ఆ ప్రాజెక్ట్ ఎవరి కోసం. ఇది ఎకరాలు అమాంతంగా ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఎక్కువైపోతాయి. నేను ఇప్పటి వరకు మీరు భూసేకరణని ఆపుతున్నారు, నేను నష్టపోతున్నా అనే రైతుని కలవలేనండి. ఎవరు వచ్చి నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పటి వరకు లేదు. అందుకోసము వీళ్ళు this might be very cynical. This is just taking back a return of investment of 14 years. Telangana, separate statehood అనేది మీ ఇన్వెస్ట్మెంట్ ఉండే.
this is your return on investment. I'm sorry, I'm being brutal. మీ అభిప్రాయం ప్రకారం కేసీఆర్ ఆయన పార్టీ 14 సంవత్సరాల కష్టాన్ని ఇప్పుడు లాభంలోకి మార్చుకుంటుందనా? అబ్సల్యూట్లీ, విదౌట్ అ డౌట్. ఆ కష్టం కూడా ఎవరు పడ్డారండి? పాపం తెలంగాణ వాళ్ళు, లేకపోతే తెలంగాణ వాదులు, లేకపోతే తెలంగాణ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు పడ్డారు. వీళ్ళు పడ్డ కష్టాలు ఏం లేదు. వీళ్ళు దాన్ని సదుపయోగించుకున్నారు. ఆపర్చునిజం ఇస్ అ హ్యూజ్ ఆర్ట్. దానికి నేను వీళ్ళని అభినందించాలి. ఆ ఆపర్చునిజంని డబ్బుకి సొమ్ముకి ఎలా మార్చుకోవాలో వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు వచ్చిన సెపరేట్ తెలంగాణలో పెద్ద ఉద్ధరించింది అయితే ఏమీ లేదు. ఇంకా సమైక్యాంధ్ర ఉన్నప్పుడే మంచిగుండే. వాళ్ళు కొద్దో గొప్ప భయంతో ఉంటుంటారు. అరే వీళ్ళు మనని క్వశ్చన్ చేస్తారు, లేకపోతే వీళ్ళు కొంచెమన్నా ఇది చేయకపోతే, కొంచెమన్నా డెవలప్మెంట్, లేకపోతే కొన్నన్న ఎజెండాస్, కొన్నన్న పాలసీస్ తెలంగాణ డెవలప్మెంట్ రీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, తెలంగాణ రీజన్ డెవలప్మెంట్ గురించి లేకపోతే ప్రాబ్లం వస్తుందనే భయం అని ఉండే. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కోత్వాల్ మనమే, ఆమ్ ఆద్మీ మనమే, జనతా మనమే. అదొక సామెత ఉంటుంది కదా, గరికి మురిగి దాల్ బరాబర్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బలోపేతమైనట్ట? అబ్సల్యూట్లీ. మీకు అంటే అందరికీ కనిపిస్తుందో లేదో కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరి ఏ ఒక్క విభాగంని, లేకపోతే ఏ ఒక్క పాపులస్ నీ ఉద్ధరించింది, లేకపోతే వీళ్ళకి ఏమో చేసేస్తున్నది అన్నది లేదు ఇప్పటి వరకు. ఎవ్రీ పాలసీ, ఎవ్రీ అజెండా హ్యాస్ బిన్ అ ఫెయిలియర్, అండ్ అటర్ ఫెయిలియర్. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి 2 నెలలకు, ప్రతి 4 వీక్స్కి ఒక కొత్త ఏషం, ఒక కొత్త టాక్టిక్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్, టు డైవర్ట్ ద అటెన్షన్. It's like a pattern. It's very laughable, it's very juvenile, and it's very obvious for everyone to see. I hope they are seeing it, but I find it very obvious.